వ్యవసాయ రంగం గురించి మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా చట్టసభల్లో నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మా డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఈరోజు అసలు వ్యవసాయం రంగం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, మన భారతదేశంలో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ మనం కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ 163 lakhs హెక్టార్స్ భూ విస్తీర్ణం ఉంది. అందులో వ్యవసాయం చేస్తుంది మనం 61 lakh hectares. వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళ శాతం 62%. అంతేకాకుండా మన జిఎస్డిపి ఎంత ఆధారపడుతుందంటే ఆల్మోస్ట్ 37.37% అధ్యక్ష. కనుక వ్యవసాయం అనేది ఇప్పుడు కాదు, గత 800 సంవత్సరాల క్రితమే ఋగ్వేదంలో చెప్పబడింది. దానికి ఉదాహరణగా క్షేత్రస్య పతిన యయం హితవే జయామసి అంటే దీనికి అర్థం ద లార్డ్ ఆఫ్ ద ఫీల్డ్ బై హూస్ గ్రేస్ ఇన్ డీడ్ వీ ప్రాస్పర్. దట్ మీన్స్ క్షేత్ర దేవుడు దయవలనే మనందరూ కూడా మనుగడ అభివృద్ధి ఉందని అర్థం. కనుక రైతు 5 వేళ్ళు కనుక భూమిలోకి వెళ్తేనే మన 5 వేళ్ళు లోపలికి వెళ్తాయి. దట్ మీన్స్ రైతు కనుక వ్యవసాయ రంగంలో తను పెట్టుబడులు పెట్టి తన యొక్క అభివృద్ధి పొందితేనే మనము తినగలం. ఎందుకంటే ఒక కవి కూడా చెప్తాడు, తిండి తింటే కండగలదో కండగలవాడే మనిషి అని. మనం తినాలి అని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే రైతు పంట పండించాలి. అయితే గత ప్రభుత్వాల్లో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. వలసలు, ఆత్మహత్యలు మనం చూసాం. ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వాల్లో కంటితూపు చర్యలుగా అరకొరకు విధానాలతో ఇంటిగ్రేటెడ్ పాలసీస్ లేకుండా ఎప్పుడు రైతాంగాన్ని నష్టాల్లోనే సంక్షోభంలోనే గురిచేశాయి. అయితే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రైతే రాజన్నారు, రైతే లేనిదే రాజ్యం లేదన్నారు, రైతే దేశానికి వెన్నెముక అన్నారు, రైతే అన్నదాత, రైతే ప్రగతికి మూలం, ఇలా రకరకాల కొటేషన్ చెప్పారు. కానీ చేసింది మాత్రం శూన్యం. ఎందుకంటే వ్యవసాయం అంటే పండగ కాదు, వ్యవసాయం అంటే దండగ అని చెప్పి రైతును అనాథం చేశారు. ఇక రైతు కరువు కాటకాల్లో చిక్కొని ప్రకృతి వైపరీత్యాల్లో విలువెల్లాడుతూ వడ్డీలు తెచ్చి ఆ చక్ర వడ్డీలు కట్టుకోలేక రైతు తాను పంటలో వేసుకోవాల్సిన మందు కాస్త ఎలాంటి భరోసా లేక ఆ చేలో వేసుకునే మందు తను తాగి ఆత్మహత్య చేసుకున్న దాఖలు మనం చూసాం. అయితే ఈరోజు చాలామంది కూడా గత ప్రభుత్వంలో మనం చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఒక వ్యక్తికి స్వాతంత్రం రాలేదు అంటే అది ఒకే ఒక వ్యక్తి, రైతు. ఎందుకంటే హీ కెనాట్ ఫిక్స్ ద ప్రైస్ ఫర్ వాట్ హీ ప్రొడ్యూసెస్. తను పండించిన పంటకి తను గిట్టుబాటు ధర చెప్పలేడు. కనుక చాలామంది కూడా గత ప్రభుత్వాల్లో మన గుంటూరు మార్కెట్ సెంటర్లోనో లేదా విజయవాడ బెంజ్ సర్కిల్లోనో కూలీలుగా మారిన దాఖలు మనం చూసాం. ఈరోజు నేను మా రాజధాని గురించి, తుళ్ళూరు గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బెదిరించి మరి 52,000 ఎకరాలు తీసుకొని కనీసం ఆ ల్యాండ్లెస్ పీపుల్కి ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి 2,500 ఇస్తుంటే సిఆర్డీఏ రూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని 5,000 చేస్తే అది కాస్త కోర్టుకేసి అడ్డుకున్నారు. కనీసం ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి ఇక్కడ భూములు ఇద్దామనుకుంటే 52,000 సరిపోజ్, దూరం వాళ్ళకు కూడా ఇక్కడ ఇద్దామనుకుంటే అది కూడా ఆపేస్తారు. ఇలా ఏది చేసినా కానీ పట్టా భూములకి ఒక రేటు, అసైన్డ్ భూములు అంటే ఎస్సీ భూములు ఒక రేటు, ఇలా రేట్లు ఫిక్స్ చేసుకొని ప్రతి ఒక్కటి అంటే గ్రామ కంటాల దగ్గర నుంచి నదిలో ఉన్న భూములు కూడా తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్న దాఖలు మనం చూసాం. అంటే రైతుకి ఎక్కడ కూడా 3 పంటలు పండే భూమిని తీసుకొని వాళ్ళని నడి రోడ్డును పడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేదే ఈరోజు మన యొక్క క్వశ్చనార్థకం. ఇక్కడ కట్టాలన్నా కానీ కట్టడం ఒక 10 అడుగులు పోతేనే మనకి బురద నీళ్ళు వచ్చేస్తుంటాయి. కనుక ఇంత ఎక్స్పెన్సివ్ ప్లేస్ని, అసలుకి పంటలు పండే ప్లేస్ని తీసుకోవటం రాజధాని అనేది ఇది ఎంత అమానుషం మీరు ఆలోచించండి. అంతేకాకుండా ఎక్కడైనా రాజధాని పెట్టాలంటే ఎక్కడ పెడతారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ రాజధాని పెట్టాలి. అలా కాకుండా ప్రతి విషయంలో కూడా డెమోక్రటిక్ ఇంబ్యాలెన్స్ అని, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి భూములు లేకుండా చేయటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక్కడ చాలా బాధేస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని చూస్తే ఒక సిఆర్డీఏ అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ లాగా చేసి స్టేట్ కాకుండా వాళ్ళ రియల్ ఎస్టేట్ కొరకనే ఈరోజు టెంట్లు వేసి దగ్గర 872 రోజులు అక్కడ రాజధాని రైతులను కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రభుత్వాన్ని తిట్టించడం తప్పితే
మన బిల్లు తీసేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ విధంగా చేయడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నా. కనుక ఈ ల్యాండ్లెస్ పీపుల్ ఎవరిదైతే 2,500 ఉందో 5,000 పెంచడానికి వాళ్ళు వేసిన పిటిషన్లు కూడా ఈరోజు తీసుకోమని నేను ఈ సభాపరంగా చెప్తున్నాను. అయితే ఈరోజు మనము నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ కనుక మనం చూసుకుంటే 1995 నుంచి 2018 వరకు 3 లక్షల మంది పైన చనిపోయారు రైతులు. ఇందులో మొట్టమొదటి స్థానం మహారాష్ట్ర ఉంటే రెండో ప్లేస్ ఆంధ్రప్రదేశ్. అంటే ఈరోజు మీరు గమనించాలి, ఇక ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు ఇలాంటివి ఎప్పుడొచ్చినా కానీ వెంటనే బ్రోకర్స్, బ్యాంక్స్ కాకుండా పక్కనున్న దళారీ వ్యవస్థ, వడ్డీ వ్యాపారస్తులు ఆ రైతుని ఓన్ చేసుకొని వాళ్ళకి వడ్డీలు ఇచ్చి ఆ వడ్డీలు కట్టలేక చాలాసార్లు తనువులు సాధించిన రోజులు మనం చూసాం. దీనికి ఉదాహరణ ఒకటి, అదేమిటంటే ఇంత కష్టపడి దుక్కి దిన్ని బక్క చిక్కిన రైతుల్ని ఆదుకోకపోగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, ఇందాకే చాలామంది సభ్యులు చెప్పారు, హైదరాబాద్ బషీర్బాగ్లో ఆయన చేసిన ఘనకార్యం మనం చూసాం. పంటల పండుగ, సాగునీరు లేక విద్యుత్ ధరలు పెంచితే తగ్గించండి బాబు అంటే వాళ్ళ మీద పాయిజన్స్, విషవాయువులు వేయటం, అంతేకాకుండా వాళ్ళని జైల్లో పెట్టడం. అక్కడ చాలామంది 2,000 మంది పైన వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. 2,000 మందికి వాళ్ళు గాయాలు తగిలి వాళ్ళు ఇంత నష్టపోయినా కానీ వాళ్ళ మీద కాల్పించిన ఘనత చంద్రబాబు నాయుడికే తగ్గుద్ది. ఈరోజు మనం చెప్పదలుచుకుంటే అసలుకి భారత సంస్కృతికి, జీవన విధానానికి వ్యవసాయమే మూలస్తంభం. దీనిలో మూలస్తంభంలో వ్యవసాయం అంటే దానికి మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ అంటే నాగలి అని చెప్పాలి, తర్వాత వనరు అంటే వర్షం చెప్పాలి. అయితే ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎవరి పేరు చెప్తే రాష్ట్రంలో వర్షాలు వెనక్కిపోతాయో, ఎవరి పేరు చెప్తే ఆ వాగులు, వంకలు, నదులు ఎండిపోతాయో వాళ్లే చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి ఇక్కడ సందేహమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, కరువు కాటకాలు ఇద్దరు కూడా కమల పిల్లలే. మరి ఆ విధంగా ఆ కాలంలో నడిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఈవెన్ వానులు అయితేనేమి అన్నీ కూడా సమృద్ధిగా వరుణదేవుడు కరుణించి, మరి ఈరోజు మేము తాడికొండ గ్రామంలో తిరుగుతుంటే, మాది ఒక పల్లెటూరు అధ్యక్ష. అయితే ఆ తాడికొండలో మాకు ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఇప్పుడు నిండిపోయి చాలామంది కూడా చెప్తున్నారు, జగనన్న వచ్చాడు, వర్షాలు వచ్చినాయి, పంటలు బాగా పండినాయి, మేము చాలా బాగున్నామమ్మా, ఒకసారి జగన్ గారికి చెప్పండి అని కూడా మాకు చెప్తున్నారు. అంటే ఈ విధంగా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా రైతు ఎప్పుడు కూడా ఈ ప్రకృతి మీద డిపెండ్ అవుతుంటాడు, గవర్నమెంట్ మీదనే ఆధారపడి ఉంటాడు. ఎందుకంటే 6 కాలం కష్టపడుతుంటాడు, కానీ తనకి ఎంత అవుట్పుట్ వస్తుందో తెలియదు, కానీ కష్టపడుతుంటాడు. కానీ ఆ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పగలుగుతున్నాం, 2004 తర్వాత అలా రక్షించింది మన అపర భగీరథుడు, మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే, మరి హింసించింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రైతులు చాలామంది కూడా కరెంటు లేకపోతే ఉచిత కరెంటు ఇస్తానని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తే, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలా అని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చిన మొట్టమొదటి సంతకం తను ఈ యొక్క ఉచిత కరెంటు మీదే పెట్టారు. కనుక ఈరోజు మనకి 9 గంటలు నిరంతరం ఉచిత కరెంటు వస్తుంది. అంతేకాకుండా ఈ వాగులు, వంకలు నిత్యం కూడా నీళ్లు పారుతూనే ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈరోజు మనము ఇవ్వాల్సిన దానికి అంటే రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఇంత కష్టాల్లో కడగండ్లో ఉన్న రైతుల్ని తన పాదయాత్రలో 3,468 కిలోమీటర్లు 341 రోజులు తను నడిచినప్పుడు ప్రతి ఒక్క రైతు కష్టాలు విన్నారు, చూశారు. అందుకే ఆ రోజు చెప్పారు, నవరత్నాల్లో మొట్టమొదటి రత్నం అంటే అదే రైతు భరోసా. ఈ భరోసాతో జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది, రావణాసుడిని చంపి శ్రీరామ రాజ్యాన్ని స్థాపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలతో నారాసురుడైన చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీని వధించి 101 సీట్లతో ఈరోజు మనందరము ఇంత ఘనంగా కూర్చొని నవరత్నాలు తీసుకొచ్చామంటే అదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఘనతని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు ప్రతి ఒక్క రైతు తను పండించే గింజ మీద వాళ్ళ పేరు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో వెలుగు ఉండాలి అనే ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఇస్తానన్న 12,500 అంటే 4 సంవత్సరాలు
టోటల్ 50,000 ఇస్తానని చెప్తే ఎవరైనా చెప్పిన హామీలైనా తుంగలో తొక్కేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ ఏంటంటే ఆయనేమో హామీలన్నీ తుంగలో తొక్కేసి దాన్ని చెప్పు కింద పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఘనత ఏంటంటే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఏదో ఒక సినిమాలో అంటారు, ఒక బాహుబలి సినిమా అనుకుంటా, శివగామి చెప్తుంది నా మాటే శాసనం అని. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనం కాదు, అది శిలాశాసనం. ఈరోజు ప్రతి ఒక్క ఆర్బీకేస్ కానీ, సచివాలయాలు కానీ, వెల్నెస్ సెంటర్స్, ఒక ఊరికి వెళ్తే అభివృద్ధి అంటే ఇంతకంటే ఏం కనిపిస్తుంది అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఏం చేశారు, ప్రజలందరినీ సోమరిపోతులు చేశారని చాలామంది నన్ను ఇంటర్వ్యూలో కూడా అడిగారు. వాళ్ళందరూ అర్హత కల్లా వ్యక్తులు, కులం చూడకుండా, మతం చూడకుండా, అసలు పాలకుడు అంటే అందరినీ సమానంగా చూడటమే ధ్యేయమని ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఏ పార్టీ కూడా చూడకుండా మనం ఇస్తున్నాం అధ్యక్ష. అయితే మా నాయకులు కూడా చాలామంది అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే మాకంటే పథకాలు వేరే పార్టీ వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి, ఇప్పుడు ఏం చేయాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద మనసుతో మన ఆర్థిక బండి గాడిని పడినా కానీ కరోనా కష్టకాలంలో తన యొక్క ఆర్థిక బండిని చేతిలో తీసుకొని అందరూ ప్రతి ఒక్క రాష్ట్రం కూడా పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా అతలాకుతలం అవుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఒక విజనరీ లాగా ఆర్థిక బండిని తను ఏ విధంగా నడిపాడనేది మనం చూసాం. ప్రతి ఒక్క సంవత్సరం గత 2 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం కూడా కరోనా నామ సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇది కరోనా నామ సంవత్సరం కాదు, జగనన్న సంక్షేమ నామ సంవత్సరం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా క్యాలెండర్లో డేట్స్ కొరకు, పండగలు, మంచి రోజుల కొరకు మన ముహూర్తాలు కూడా చూస్తాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా క్యాలెండర్లో డేట్స్, జగనన్న పథకాలు ఏ రోజు వస్తున్నాయని చూస్తున్నారు అధ్యక్ష. కనుక ఆకాశంలో చందమామకు తిరుగులేదు, ఆంధ్రప్రదేశ్లో జగనన్నకు తిరిగే లేదని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, గర్వంగా చెప్తున్నారు అధ్యక్ష. కనుక ఈరోజు మరి ఈ యొక్క రైతు భరోసాతో పాటు ఇంకా చాలా కౌలు రైతులను అయితే గుర్తించిన దాఖలే లేదు. సెంటు భూమి ఉండదు వాళ్ళకి, అసలుకి కనీసం వాళ్ళు ఎరువులు వేసుకోవాలన్నా డబ్బులు లేని పరిస్థితి. అయితే 12,500 4 సంవత్సరాలు 50,000 చెప్పిన మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 13,500 ఇంటూ 5 years అంటే 67,500. ద డిఫరెన్స్ ఈజ్ 17,500. అంటే చెప్పిన మాటనే మనం పాటించాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే మిన్నగా, అంతేకాకుండా చెప్పకుండా ఏదైనా కానీ ముందుగా చేశారంటే చెప్పిన దానికంటే ముందుగా, చెప్పిన దానికంటే మిన్నగా అని మనం చెప్పొచ్చు. ఈ విధంగా అన్ని పథకాలు తీసుకొచ్చారు. దీని మూలంగా 54 lakh మెంబర్ కూడా లబ్ధి పొందారు. ఇంత మొత్తం అమౌంట్ అంటే 13,500 ఒకళ్ళ చేతిలో, ఒక రైతు చేతిలో పడ్డదంటే దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అంతేకాకుండా రైతుకు వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది. అండ్ ప్రకృతి విపత్తి కొరకు 2,000 కోట్లు ఇవ్వటమే కాకుండా వ్యవసాయ రంగంలో వ్యవసాయ మిషన్స్ పెట్టి ప్రతి ఒక్క గోదాములో కానీ, చీడ పురుగులు కానీ, లేదా పంట ఎలాంటి పంట వేయాలి అనే దానికి వాళ్ళందరూ కూడా వ్యవసాయ మిషన్లో వాళ్ళు గ్రామ సచివాలయం నుంచి, వాలంటీర్స్ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని రైతులకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ వ్యవసాయ మిషన్స్ వచ్చినాయి. అంతేకాకుండా ఇందాక నేను చెప్పాను, గిట్టుబాటు ధర లేక చాలామంది టమాటోస్ కానీ, శనగలు కానీ బయట పడబోసుకున్న దాఖలు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర 3,000 కోట్లతో ఈ యొక్క ధరల స్థిరీకరణ నిధిని పెట్టి, అంతేకాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అసలు యాక్చువల్గా మేమేమి జగన్మోహన్ రెడ్డి గారిని అడగట్లేదు అధ్యక్ష, ఇది చేయాల్సి అన్నీ మేము అడగకుండానే అన్నీ టక మా దగ్గరికే వచ్చేస్తున్నాయి. అసలు ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్రి ల్యాబ్ మొన్ననే మేము శంకుస్థాపన కూడా చేసాం. దట్ మీన్స్ సాయిల్ టెస్టింగ్ అండ్ యూరియా వెయ్యాలా, లేకపోతే నత్రజని లెవెల్ తక్కువగా ఉందా, వీళ్ళు ఎలాంటి ఎరువులు వాడాలి. ఎందుకంటే కల్తీ విత్తనాలతో పంటలు సరిగా పెరిగినట్లు ఉంటాయి, కానీ ఆర్టిఫిషియల్గా అవి మొలకలు వచ్చినా కానీ బాగా పెరిగినా వాటికి ఒక విత్తనాలు బాగా కల్తీ విత్తనాల వల్ల వాళ్ళకి పంటలు సరిగా పండవు, దానివల్ల రైతు నష్టపోతాడు. కనుక ఈరోజు అగ్రి ల్యాబ్స్ పెట్టడం అనేది ఈరోజు ఎంతో సూచికం. అంతేకాకుండా బ్యాంక్ లోన్లు తీసుకొని చాలామంది బ్యాంక్ లోన్స్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో బ్యాంక్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు బ్యాంకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో పంట చేతికి అందించే వరకు కూడా మీరు నష్టపోవద్దు, మీరు ఎలాంటి ఒత్తిడి చేయొద్దని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాంక్ రెగ్యులేషన్ చట్టం తీసుకొచ్చారు. బ్యాంకు రుణాలు మీరు కనుక 1 లక్ష తీసుకుంటే కరెక్ట్గా మీరు టైంకి కడితే కనుక దానికి వడ్డీ కూడా లేకుండా వడ్డీ రుణమాఫీ చేసినాం. అంతేకాకుండా పంటకి ప్రీమియం బీమా కూడా గవర్నమెంటే కడుతుంది. ఇక రైతులు ఆత్మహత్యలు అనేవి మనం ఇక చాలా తక్కువ చూస్తున్నాం ఈ గవర్నమెంట్లో.
ఎందుకంటే వాళ్ళకి ఏదో హార్ట్ అటాక్స్ సమ్ మెంటల్ స్ట్రెస్ దానివల్ల చనిపోవచ్చు, కానీ దాన్ని చిత్రీకరించడం కూడా కొన్నిసార్లు జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇన్ కేస్ చనిపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అలాంటి పరిస్థితులు రాకుండా వచ్చినా కానీ కలెక్టర్ గారు నేరుగా వెళ్ళి సంతాపం తెలిపి వాళ్ళకి 7 lakhs అంటే ఇట్స్ రియలీ హ్యూజ్ అమౌంట్ అధ్యక్ష వాళ్ళ చేతిలో నేరుగా పెట్టడం, ఇది చూస్తుంటే ఈ మానవీయ కోణం అనేది ఎంతో మనకి సృజించే విధంగా ఉంది. కనుక జగనన్న పాలనలో వ్యవసాయానికి స్వర్ణ యుగం వచ్చిందని దానికి ఎలాంటి సందేహం లేదు. కనుక ఈరోజు ఒక ఆర్బీ కేసు చూస్తే మనకి ఒక రాష్ట్రమే కాదు దేశ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఎందుకంటే 10,778 ఆర్బీ కేసులో ఈరోజు రైతులు పాతకాలంలో చెప్పేవాళ్ళు మండల కేంద్రాలకు వెళ్ళేవాళ్ళం, ఏవో సర్టిఫికేట్ అడిగేవాళ్ళు, ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆ సర్టిఫికేట్ తీసుకొని మరి పొలం వెళ్ళాలా లేకపోతే మళ్ళీ మండలంకి వెళ్ళాలా పని చేసుకోవడానికి అని చాలా తలలు పట్టుకునేవాళ్ళంత అధ్యక్ష. మరి చాలామంది కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఏరు దాటకే చెల్లెమ్మ విత్తనాలకని చెప్పి అలాంటి రోజులు పోయినాయి. చీమల దండులాగా క్యూలో నిలబడే రోజులు పోయినాయి. ఈ రోజు అంతా కూడా డైరెక్ట్గా మన కియో మిషన్ మీద నుంచొని మన కనుక ఏ విత్తనాలు కావాలన్నా లేకపోతే ఎరువులు కావాలన్నా మనం ఒక్క బటన్ నొక్కితే చాలు నేరుగా మన ఇంటికే డెలివరీ అవుతున్నాయి. సో ఇలాంటి పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను రియలీ ఆయన రాజకీయ నాయకుడు అనను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజనీతిజ్ఞుడు. అంటే తను ముందే ఎలాగా సందర్భాలను బట్టి అక్కడ పరిస్థితులు బేరేజ్ చేసుకొని ఒక విజనరీ లాగా ఇక ఆంధ్రప్రదేశ్ని ఇంత విజయవంతంగా మరి సమర్థవంతంగా ఈరోజు నడిపిస్తున్నందుకు మరి ఈ ప్రభుత్వంలో మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు మరి నా జీవితం ధన్యమైందని మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.